జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చిట్కుల్ వార్డులో గల మంజీరా నగర్ లో మంచినీటి కటకట మంచినీరు రాక అల్లాడుతున్న ప్రజలు పారిశుద్ధ సమస్య పరిష్కరించాలని ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసిన చిట్కుల్ వార్డు పరిధి మంజీరా కాలనీ వాసులు సమస్యలు నెలకొన్న కాలనీలను పరిశీలించిన కమిషనర్ వెంకట కిషన్ రావు నీటి సమస్య పారిశుద్ధ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామంటూ హామీ ड्रेनेज की वजह से हो रहा, प्लीज ड्रेनेज के वास्ते अच्छे पानी के वास्ते मंजीरा वाटर మంజీరా కాలనీ నుంచి సో గత 3-4 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసం ఉంటున్నాము. అక్కడ మాకు డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ సమస్య ఉంది, మంచినీరు సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది. ఈ అన్ని సమస్యలు కూడా మేము 4 years నుంచి వస్తున్నాము మేము. కాకపోతే ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్గా మేము చెప్తున్నాము ఏంటి అంటే కమిషనర్ గారికి ఇది 3rd టైం మేము మెమోరాండం ఇస్తున్నాము. కొద్దిగా దీన్ని స్వీకరించి మాకు న్యాయం చేయండి. రోడ్డు అట్లీస్ట్ రోడ్డు డ్రైనేజ్ కంపల్సరీ అండి. ఇది అవుతే కొద్దిగా మా కాలనీలో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వానాకాలం వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి, స్కూళ్ళు బస్సులు రానికి. మేము పాల ప్యాకెట్లు వెళ్ళాలి అంటే కూడా బురదలో వెళ్తున్నాం. మేము हम लोग जो चिटकुल ग्राम से हम जो मंजीरा कॉलोनी में जो घर बनवा के भी 2-3 साल हो रहा है, हमारा समस्या बहुत ज़्यादा हो रहा है. मैं आर्मी में इधर जॉब करता हूँ, मैं वहाँ पे सही से अपना नौकरी नहीं कर पा रहा हूँ. इधर जो बीवी बच्चे को प्रॉब्लम हो रहा है, जो रोड का समस्या हो रहा है हम लोग का, जो मोरी का समस्या हो रहा है वहाँ पे, और जो करंट का समस्या हो रहा है, ये समस्या से हम लोग बहुत ज़्यादा परेशान हो रहे हैं. हमारा समस्या यहाँ पे लेके आके बहुत बार लेके आए. यहाँ पे म्यूनसिपल कमिश्नर भी उसको देख नहीं रहा है. जो हमारा समस्या को जो प्रॉब्लम को सॉल्व करने के लिए कोई आगे नहीं आ रहा है. प्लीज हमारा समस्या को अभी तो कम से कम तुरंत उसको समस्या को जो समाधान जो लेके आई है, इसके लिए हम लोग यहाँ पे आए. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇట్లుంది గుంతలు తీసి ఒక డ్రైనేజ్ గుంతలు ఒక పిల్లవాడు పడ్డాడంటే అర్థం చెప్పండి సార్. ఎవరైనా పిల్లలే కదా సార్, చాలా మంది ఉన్నారు పిల్లలు ఈ కాలనీలో. అందరూ ఆ స్మెల్ కుండలోకి పోతున్నాం అందరం.